ఎలా అనిపిస్తుంది సార్ ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్కి ఎలా ఉంది డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇంకా కొంచెం టైం కావాలి ఈ గవర్నమెంట్కి. 4 months దాటింది వచ్చినాక కొన్ని అయ్యి చేస్తున్నాడు. అంతకుముందున్న గవర్నమెంట్ కంటే కొంచెం ఇప్పుడు చేస్తాడనిపిస్తుంది మాకు ఈ గవర్నమెంట్. ఓకే. సో మీరు గమనించిన తేడా ఏంటి? అంటే ఇద్దరు కొత్త ఏం కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులే. ఎట్లా అవుతారు? జగన్ కొత్తడే కదా. జగన్ అయిపోయింది కదా ఇప్పుడు. అయిపోయిందంటే ఆయన 5 ఏళ్ళు కొత్త పరిపాలనే కదా. ఈయన అనుభవం వెళ్ళవాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం ఉన్నవాడు కదా. అవును, అది అనుభవం ఉంది. మీరు చూసిన వ్యక్తి ఏమనిపిస్తుంది మీకు? ఆయన గురించి చేస్తాడనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే చేస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఇంతకుముందు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చేయలేదు, ఏం చేయలేదు, చెప్పిన మాటలు నెరవేర్చలేదు, రుణమాఫీ అన్నాడు చేయలేదు, అందుకే ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అలానే జరుగుతుంది అని అంటున్నారు. నేను ఇదివరకు ఉన్న చంద్రబాబును కాదు, మారాను. ఇప్పుడు మారి అధికారంలోకి వచ్చాను. ఇక నుంచి చూడండి నా పరిపాలన అని చెప్పి అంటా వచ్చాడు. మీటింగ్లో కూడా చెప్పాడు. ఓకే, అంటే అప్పుడు వేరు. అప్పుడు ఒప్పుకున్నాడు. అసలు అప్పుడు లేబర్ని పట్టించుకోలేదుగా. గెలిచినంతసేపు ఏమో వాడుకున్నాడు. మేమందరం సహకారం కావాలని. గెలిచినాకేమో సింగపూరు, జపాను, కొరియా అని అట్ట తిరుగుతూ పోయాడు, చైనా అని. అందుకే ఆయన అప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు మళ్ళీ 2వ ట్రిప్పులో. ఇప్పుడు మారేని అంటున్నాడు కదా, చూద్దాం. చేస్తాను అంటున్నాడు. సో ప్రస్తుతానికైతే సరుకులు అంటే అవి వీళ్ళు తగ్గించలేరు అంటారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడు పౌర సరఫరాల మంత్రి, 10 రూపాయలు తగ్గించాడు ప్యాకెట్కి. 50 గ్రాముల ఆయిల్ తగ్గించాడు. 850 కదా పామాయిల్ ప్యాకెట్, 850 గ్రాములు 10 రూపాయలు తగ్గించాడు. 10-15 రూపాయలు తగ్గించాడు ఆయన. అది. సో మరి జగన్ గారు ఉన్నప్పుడు నేను వస్తే తగ్గిస్తా, అన్ని రేట్లు పెంచారు అని చెప్పేసి మాట్లాడారు కదా బాబు. అంటారు, ఆయన కూడా అన్నాడు నియంత్రణ చేస్తాను నేను వస్తేనే. వీళ్ళు నియంత్రించేది లేదు, ఏం లేదు. వీళ్ళు చేస్తారు, రైతుకు న్యాయం చేయాలని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు పెంచకపోతే వాళ్ళు ఊరుకోరు, పెంచినాక అమ్మకపోతే వీళ్ళు ఇక్కడ గిట్టదు. కానీ ఏంటంటే అంటారు ఎలక్షన్ ముందు ఏమేమి అది చేస్తామని. చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు ఈ గవర్నమెంట్ ఉంటుందా నేను చెప్తున్నాను.